ఉషా కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో మెరూన్ కలర్, పింక్ కలర్, బేబీ పింక్ కలర్ క్రోషియా వైర్స్ 2.75 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేశాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి మెరూన్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 40 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సేమ్ ఇలానే డబల్ చైన్ క్రోషెట్లో కంటిన్యూ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో 25 రోస్ స్టిచ్ చేశాను. బేస్కి 1 రో స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ రో కార్నర్స్లో ఎవరి చైన్ నుండి 2 times నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి 4 sides కూడా. నెక్స్ట్ 1 చైన్ థిక్ పింక్ కలర్ వైర్ తోటి బోర్డర్లో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. బేస్కి 4 buttons ఫిక్స్ చేశాను. దీంతో బేస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. బాస్కెట్ డిజైన్ స్టిచ్చింగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్కి మెరూన్ కలర్ తీసుకున్నాను. డిజైన్కి బేబీ పింక్ కలర్ వైర్ యూజ్ చేశాను. ఈ డిజైన్ 2 sides 1 నుంచి 2 1 2 3 4 అట్లా ఇంక్రీజ్ చేశాను. ఈ 2 sides 5 4 3 2 1 అట్లా స్టిచ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది ఈ స్టిచ్చింగ్కి. చాలా ఈజీగా ఉంటుంది ఇది. మిడిల్లో 11 చైన్స్ తీసుకున్నాను. తర్వాత 3 చైన్స్ యూజ్ చేసి 8లో నెక్స్ట్ 3 చైన్స్ మిడిల్లో 1 చైన్ అలా స్టిచ్ చేశాను. ఈ డిజైన్ స్టిచ్చింగ్కి టోటల్గా 11 చైన్స్ 11 rows వస్తుంది. డిజైన్కి మిడిల్లో 1 row మెరూన్ కలర్ వైర్ తోటి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. లాస్ట్లో మళ్ళీ థిక్ కలర్ పింక్ కలర్ వైర్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. 4 sides కూడా సేమ్ డిజైన్ తీసుకున్నాను. హ్యాండిల్స్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ వైర్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 4 5 9 చైన్స్ తీసుకున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఎవరి చైన్ నుండి 110 నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. 9 చైన్స్ ఫస్ట్ చైన్ నుంచి అటాచ్ చేస్తాం కాబట్టి 8 చైన్స్ మాత్రమే వస్తాయి. ఇలా 1 row స్టిచ్ చేసి టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ రో నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 5 rows స్టిచ్ చేసి 5th row నుండి 2
2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుంటున్నాను. డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా కంటిన్యూ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్లో ఇలా వస్తుంది డిజైన్. సేమ్ ఇలానే మిడిల్లో మెరూన్ కలర్, 2 సైడ్స్ బేబీ పింక్ కలర్ వైర్ తీసుకొని స్టిచ్ చేశాను. ఈ స్టిచ్చింగ్లో చాలా లావుగా కనిపిస్తుంది హ్యాండిల్స్. వీటిని బటన్స్ తోటి బాస్కెట్కి అటాచ్ చేశాను. ఇది చాలా సింపుల్ డిజైన్ అండ్ బ్యూటిఫుల్. ఎవరైనా ఈజీగా డ్రా చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.